గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీతక్కే సీఎం అన్నాడు. మల్లికార్జున ఖర్గేను అధ్యక్షుని చేసింది కాంగ్రెసే. పేదలు, దళితులు, ఆదివాసీలకు కాంగ్రెస్లోనే విస్తృత అవకాశాలున్నాయి. ఇవి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధికారం రాకముందు చేసిన వ్యాఖ్యలు. అయితే గతేడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారాన్ని దక్కించుకుంది. సీతక్క సీఎం కాలేదు, మంత్రైంది. కానీ రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. నాటి నుండి టీపీసీసీ సీఎం 2 పదవులు రేవంత్ రెడ్డి వహిస్తున్నాడు. ఇప్పుడు తాజాగా తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ముగియడంతో త్వరలో టీపీసీసీ చీఫ్ మార్పు ఖాయమని వార్తలు గొప్పమంటున్నాయి. దీంతో మళ్లీ కాంగ్రెస్ లో కుర్చీలాట మ్యూజికల్ చైర్ను తలపిస్తోంది. లోక్సభ ఫలితాలు ఇంకా రాకపోవడంతో కాంగ్రెస్ మెజార్టీ ఎంపీ సీట్లు గెలుస్తుందో లేదో అన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా అప్పుడే కొత్త టీపీసీసీ ఎవరు అనే పంచాయతీ మొదలైందని నెటిజన్లు సెటైర్స్ వేస్తున్నారు. పార్టీలో అప్పుడే ఒకరికి ఒకరు చెక్ పెట్టుకునే దిశగా టీపీసీసీ రేస్లో నేనున్నానని పలువురు నేతలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. అయితే అధిష్టానం మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసి లోక్సభ ఫలితాలు వచ్చే వరకు సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీగా కొనసాగుతారని చెప్పేసింది. అయితే ఫలితాలకు రోజులు దగ్గర పడుతుండటంతో తెలంగాణ కాంగ్రెస్ కి కొత్త సారథి ఎవరో అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ఈ పోస్టు కోసం సీనియర్లు సైతం ఖర్చు వేస్తున్నారు. టీపీసీసీ రేస్లో అద్దంకి దయాకర్, మహేష్ కుమార్ గౌడ్, జగ్గారెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్, మధు యాష్కి, మాజీ ఎమ్మెల్యే సంపత్ వంటి ప్రముఖ నేతలు ఈ రేస్లో ఉన్నట్లు సమాచారం. అయితే సీఎం రేవంత్ కు సపోర్టుగా ఉండే నేతకే టీపీసీసీ పదవి కట్టబెట్టాలని హైకమాండ్ భావిస్తోందట. ఈ లెక్కను చూస్తే రేవంత్ తో సన్నిహితంగా సీతక్క ఉంటుంది. అందరితో కలుపుగోలుగా ఉంటుందని ఢిల్లీ పెద్దల దగ్గర సీతక్క పేరు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసిందే. అయితే ఇప్పటికే టీపీసీసీ పీఠంపై సీనియర్లు సైతం కన్నేయటంతో అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది. తెలంగాణలో అటు ప్రభుత్వం ఇటు పార్టీ సమన్వయంతో నడవాలంటే రేవంత్ రెడ్డికి సహకరించే వ్యక్తిని పీసీసీ చీఫ్ గా నియమిస్తారని తెలుస్తోంది. సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలతో సీతక్కకున్న సంబంధాల దృష్ట్యా ఈ ఎంపికలో సీతక్క పేరు తెరపైకి వచ్చేలా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు నూతన టీపీసీసీ సారథి ఎంపికలో సీఎం రేవంత్ పాత్ర మెయిన్ రోల్ గా ఉండొచ్చని చెబుతున్నారు. మరి సీతక్కకు టీపీసీసీ ఇచ్చేందుకు రేవంత్ మద్దతిస్తారా లేదా అన్నది ప్రశ్న. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.